నేను యాక్చువల్‌గా మల్టీప్లెక్సర్‌లో కొన్ని చేసినప్పుడు నాకు యూజీసీ నెట్‌లో ఈ మోడల్స్ కొన్ని మోడల్స్ దొరికాయి. కొన్ని మోడల్స్ ఆహ్, ఆ కొన్ని మోడల్స్‌తో పీపీటీ ప్రెజెంట్ చేద్దాంలే అనుకున్నాను. కానీ సార్ చెప్పాక సీను సార్ ఇంకొక వేరే ప్రాబ్లమాటిక్ చెప్పారు. సో, ఆ ప్రాబ్లమాటిక్‌ని తీసుకునేటప్పుడు సరే ఫస్ట్ అవే కవర్ చేద్దాము. తర్వాతనే నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాము అనుకున్నాను. సరే. సో, ఫస్టు వాట్ ఈస్ మీన్ బై మల్టీప్లెక్సర్, వాట్ ఈస్ మీన్ బై డీమల్టీప్లెక్సర్ అనేది తెలుసుకుందాము. సో, ఇక్కడ మనకు ఒక పీడీఎఫ్ నాకు అవైలబుల్‌గా ఉండింది. సో, ఇది ఏంటంటే కంప్లీట్‌గా మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్ మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో, మనకిక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మల్టీప్లెక్సర్ డెఫినిషన్ తర్వాత ఆహ్, 2/1 మల్టీప్లెక్సర్ ఎలా ఉంటుంది? అలాగే 4/1 మల్టీప్లెక్సర్ ఎలా ఉంటుంది? తర్వాత ఏదైనా ఆహ్, ఒక 4 వేరియబుల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి 8/1 మల్టీప్లెక్సర్ ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తాము? 4/1 మల్టీప్లెక్సర్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాము? ఒకవేళ నంబర్స్ ఇచ్చినప్పుడు 8/1 మల్టీప్లెక్సర్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాం? 4/1 మల్టీప్లెక్సర్ ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాము అనేది ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి మనము ఈ మల్టీప్లెక్సర్ అనే టాపిక్‌ను ఒకసారి మనము తీసుకుంటే ఇక్కడ మల్టీప్లెక్సర్ అంటే ఏంటంటే ఆహ్, మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్. ఇక్కడ ఈ ఇది ఒక సర్క్యూట్ అంటున్నారు. ఓకే. ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి అంటే 2 ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి అంటున్నాడు. 2 డేటా ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి అంటున్నాడు. సో, అలాగే అవుట్‌పుట్ లైన్ ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ 1 అవుట్‌పుట్ లైన్ ఉంటుంది అంటున్నాడు. సో, మీరు ఇక్కడ మనము మల్టీప్లెక్సర్ గురించి కొన్ని పాయింట్సే మనం చూసుకుంటా వెళ్ళిపోదాం. సింపుల్‌గా. సింపుల్‌గా ప్రాబ్లమాటిక్ ప్లస్ ఎగ్జామ్ పర్పస్‌కు సంబంధించిన పాయింట్స్ మనం చెక్ చేసుకుంటా వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు మనకు ఇక్కడ హ్మ్. మల్టీప్లెక్సర్ టాపిక్‌కొచ్చేకల్లా మల్టీప్లెక్సర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సర్క్యూట్. ఇట్ ఈస్ ఏ సర్క్యూట్. ఇట్ ఈస్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ అంటారు. ఎందుకు కాంబినేషనల్ సర్క్యూట్ అంటున్నారు అంటే చెప్తాను. సో, ఇక్కడ ఇన్‌పుట్ లైన్స్‌తో పాటి సెలెక్ట్ సెలక్షన్ లైన్స్ కూడా ఉంటాయన్నమాట. సెలక్షన్ లైన్స్ కూడా ఉంటాయి. సో, ఈ ఇన్‌పుట్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి ఏ డేటా లైన్ నుంచి ఓకేనా. ఇన్‌పుట్ లైన్ నుంచి ఇన్‌పుట్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి సెలక్షన్స్ లైన్స్‌ను యూజ్ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇక్కడ మల్టీప్లెక్సర్ డెఫినిషన్‌కొచ్చేకల్లా మల్టీప్లెక్సర్ ఆల్సో నోన్ యాస్ ఎ మక్స్. ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్. It having the 2 power of n input lines and producing how many output lines ను ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఒక అవుట్‌పుట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు. అంటే ఇట్ యాక్సెప్ట్స్ 2 పవర్ ఆఫ్ n ఇన్‌పుట్స్. 2 పవర్ ఆఫ్ n ఇన్‌పుట్స్‌ని తీసుకొని ఇట్ ప్రొడ్యూసింగ్ ద వన్ అవుట్‌పుట్ అంటున్నాడు. నిమ్ ఓకే. సో, దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్. సో, మల్టీప్లెక్సర్ డెఫినిషన్ వరకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనకు ఈ డెఫినిషన్ అడుగుతా ఉంటారు. సో, నేను ఒక బిట్ చూపిస్తాను. ఆ బిట్‌లో డెఫినిషన్ వరకే అడిగాడు. ఇది ఆహ్, పేపరు. యూజీసీ నెట్ పేపర్‌లో డెఫినిషన్ వరకు అడిగారు. సో, మల్టీప్లెక్సింగ్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి? మల్టీప్లెక్సర్ అనేది ఎన్ని ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి? ఎన్ని అవుట్‌పుట్ లైన్స్ ఉంటాయి? చెప్పండి మల్టీప్లెక్సర్ ఏంటి? 2 పవర్ ఆఫ్ n ఇన్‌పుట్ లైన్స్ టు 1 అవుట్‌పుట్ లైన్. సో, ఆప్షన్స్‌లో వీటిలో ఏమవుతుంది మల్టీప్లెక్సర్ అంటే? మల్టీప్లెక్సర్ అంటే ఏంటి ఆప్షన్? ఆప్షన్ 3 అవుతుంది. 3 అవుతుంది. అదే డీమల్టీప్లెక్సర్ అంటే అపోజిట్ అన్నమాట. అపోజిట్. 1 అవుట్‌పుట్ లైన్ నుంచి ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ n లైన్స్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో, 1 అవుట్‌పుట్ లైన్ నుంచి 2 పవర్ ఆఫ్ n లైన్స్ అంటే ఏమవుతుంది? I అవుతుంది. సో, ఇది ఆహ్, సికి I అవుతుంది. అంటే మల్టీప్లెక్సర్, యూజీసీ నెట్ హ్మ్. జూలై 2018లో సో, ఈ క్వెషన్ అడిగారు. సో, నెక్స్ట్ అంటే డెఫినేషన్ కూడా సింపుల్‌గా ఉన్న డెఫినేషన్ గూడా అడుగుతున్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను. అదొక చోటే కాదు చాలా సార్లు చూసాను. సో, అది ఒక పాయింట్‌ని మనం టచ్ చేసాం. 2 పవర్ ఆఫ్ n ఇన్‌పుట్ లైన్స్, 1 అవుట్‌పుట్ లైన్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మల్టీప్లెక్సర్. అపోజిట్ ఏంటి? 1 ఇన్‌పుట్ లైన్ ఉండి
2 పవర్ ఆఫ్ n అవుట్పుట్ లైన్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డీమల్టీప్లెక్సర్. ఇంకొక పాయింట్ చూసుకుంటే మల్టీప్లెక్సర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ డేటా సెలెక్టర్. మల్టీప్లెక్సర్ని ఏమంటారు అంటే డేటా సెలెక్టర్ అంటారనమాట. ఎందుకంటే ఇట్ సెలెక్ట్స్ మెనీ ఇన్పుట్స్ అండ్ స్టోర్స్ ఇన్ బైనరీ ఫామ్. ఆ ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకొని మెనీ ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్పుట్స్ ఏం చేస్తుంది అంటే బైనరీ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది. మల్టిపుల్ ఇన్పుట్స్ ను సెలెక్ట్ చేసుకుంటా ఉంది. ఓకేనా, ఒక ఇన్పుట్ ఉంది అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకటి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. కానీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకుంటా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా సెలెక్టర్ అంటున్నాడు. ఓకేనా, సో ఇది ఒక పాయింట్. ఇక్కడ 2 పాయింట్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి, ఒకటి డెఫినేషన్, ఇంకొకటి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కి వచ్చాల కల్లా ఇక్కడ మనం చూసుకోవాల్సిన థర్డ్ పాయింట్ డయాగ్రామ్ అన్నమాట. డయాగ్రామ్ ఆల్రెడీ చెప్పాను. ఈ ఏంటి 2 పవర్ ఆఫ్ n డేటా ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది, అలాగే ఏముంటుందని చెప్పాను, సెలక్షన్ లైన్స్ కూడా ఉంటాయి అంటున్నాడు. సెలక్షన్ లైన్స్ కూడా ఉంటాయి అంటున్నాడు. సెలక్షన్ ఇన్పుట్స్, ఓకేనా, సెలక్షన్ ఇన్పుట్స్ ఆర్ సెలక్షన్ లైన్స్ ఆర్ కంట్రోల్ సిగ్నల్స్ ఏమైనా అనొచ్చు. ఈ సెలక్షన్ ఇన్పుట్స్ ఏం చేస్తాయి అంటే మోర్ దెన్ వన్ సెలక్షన్ ఇన్పుట్స్ ఉంటాయి అంటున్నాడు. ఇన్ డేటా ఇన్పుట్స్ లాగానే ఇవి కూడా మోర్ దెన్ వన్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి అంటున్నాడు. ఈ సెలక్షన్ లైన్స్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ డేటా ఇన్పుట్స్ ను తీసుకోవడం కోసం ఈ సెలక్షన్ లైన్స్ యూజ్ చేస్తాం అంటున్నాడు. ఓకే, సో మొత్తానికి మల్టీప్లెక్సర్ లో ఏముంటుంది అంటే 2 పవర్ ఆఫ్ n డేటా ఇన్పుట్స్ ఉంటాయి, వన్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ తీసుకుంటుంది అంటున్నాడు. ఓకే, సో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ తీసుకుంటుంది అంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ అక్కడ ఈ 3 పాయింట్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒకటి డయాగ్రామ్, 2 పవర్ ఆఫ్ n డేటా ఇన్పుట్స్, 1 అవుట్పుట్ లైన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ ను కూడా యూజ్ చేస్తుంది ఇన్పుట్ ను సెలెక్ట్ చేసుకోవడానికి అంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేకల్లా సో అది డెఫినేషన్, అంతవరకే డెఫినేషన్. ఇదంతా నేను డెఫినేషన్ పార్ట్ లో మల్టీప్లెక్సర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ డేటా సెలెక్టర్. Multiplexer having the 2 power of n inputs and 1 output, it produces the 1 output. Next it uses more than one selection line. More than one అంటున్నాడే కానీ ఫిక్స్డ్ గా ఏం చెప్పడం లేదు, మోర్ దెన్ వన్ సెలక్షన్ లైన్. ఓకేనా, ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం టూ ఇంటూ వన్ లైన్ మల్టీప్లెక్సర్ చూద్దాం. అంటే 2/1 అంటా ఉంటారు, అంటే 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్. ఓకేనా, సో ఎగ్జామ్ లో ఇలా 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అంటారు, 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అని ఇస్తారు. సో 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అంటే ఏంటి అంటే 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అంటే ఏంటంటే 2 ఇన్పుట్ లైన్స్ అలాగే 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది అంటున్నారు. ఒకసారి మనము 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ ఎలా ఉంటుంది అనే దానికి చూద్దాం. ఇక్కడ చూడండి, 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ లో ఎన్ని డేటా ఇన్పుట్ లైన్స్ ఉంటాయి అంటున్నాడు, 2 ఇన్పుట్ లైన్స్, 1 అవుట్పుట్ లైన్ అంటున్నాడు. ఓకేనా, 2 ఇన్పుట్ లైన్స్, 1 అవుట్పుట్ లైన్ ఉంటే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అంటున్నాడు. యాక్చువల్ గా మల్టీప్లెక్సర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మల్టీప్లెక్సర్ 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ ఈ ఫామ్ లో ఉంటుంది అంటున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ కి వచ్చేల కల్లా మామూలుగా మల్టీప్లెక్సర్ అంటే ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మల్టీప్లెక్సర్. ఇప్పుడు చెప్తాను చూడండి, AX ప్లస్ BY, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మల్టీప్లెక్సర్. ఎందుకు ఇది మల్టీప్లెక్సర్ అంటున్నానంటే ఎస్ఓపి ఫామ్ లో ఉంటుంది. మల్టీప్లెక్సర్ అంటే ఎస్ఓపి ఫామ్ లో ఉంటుంది. ఎస్ఓపి అంటే ఏంటి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ లో ఉంటుంది అన్నమాట. మల్టీప్లెక్సర్ అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ చేసి ఏవైనా రెండు దాళ్ళను ప్రోడక్ట్ చేస్తుంది, ఏవైనా టూ, ఓకేనా, ఏవైనా టూ వాల్యూస్ ను ప్రోడక్ట్ చేసి తర్వాత వాటిని ఏం చేస్తుంది, సమ్ చేస్తుంది. ఇది అండ్ గేటు, ఇది ఏంటి, ఆర్ గేటు. సో మల్టీప్లెక్సర్ ఫామ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక ఒక 2 అండ్ గేట్స్ వచ్చి తర్వాత ఒక ఆర్ గేట్ వస్తే అది మల్టీప్లెక్సర్ అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద మల్టీప్లెక్సర్. ఓకేనా, సో మల్టీప్లెక్సర్ ఫామ్ ఇలా ఉంటుంది. సో అలాగే మల్టీప్లెక్సర్ లో ఇంకొకటి చెప్తాను.
మల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మల్టీప్లెక్సర్‌లో ఆహ్, I0, I1 ఇప్పుడు ఏదైనా ఒక X, ఒక Y అని ఇచ్చాం. 2 ఇన్‌పుట్స్ కదా! 2 ఇన్‌పుట్స్, 2 ఇన్‌పుట్స్ అంటే X, Y అనేటివి ఏమైతాయి? 2 ఇన్‌పుట్స్ అయితాయి. ఓకేనా? 2 ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఇంకా 2 ఇన్‌పుట్స్ అంటే ఒకటి X, ఒకటి Y. కానీ ఇక్కడ AND గేట్ అంటే ఏముంటుంది? ఎంట్రీ పాయింట్స్ ఏముంటాయి? 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. కానీ మనకు 2:1 మల్టీప్లెక్సర్ కదా! 2:1 మల్టీప్లెక్సర్ అంటే ఇన్‌పుట్స్ ఎన్నున్నాయి? 2నే ఉన్నాయి. సో, 2నే ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఎంట్రీ గూడా ఉంది. ఈ ఎంట్రీ ఏమై ఉంటుంది అంటే సెలక్షన్ లైన్ అన్నమాట. సో, 2:1 మల్టీప్లెక్సర్‌కు ఒక్క సెలక్షన్ లైన్ ఉంటుందన్నమాట. ఒక్క సెలక్షన్ లైన్. ఆ సెలక్షన్ లైన్‌లో ఆ సెలక్షన్ లైన్‌లో సెలక్షన్ లైన్‌లో వాల్యూను ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెలక్షన్ లైన్‌కు 2 వాల్యూస్ ఉంటాయి. సెలక్షన్ లైన్‌కు 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 0, ఒకటి 1 అన్నమాట. సెలక్షన్ లైన్‌కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 0, ఒకటి, 1 ఒకటి ఉంటుందన్నమాట. సో, సెలక్షన్ లైన్ ఉంది. సెలక్షన్ లైన్ డైరెక్ట్‌గా ఉందనుకోండి అది 1 అని అర్థం. ఓకేనా? S ఈక్వల్ టు 1. దాన్ని నాట్ చేస్తే నాట్ చేయడం అంటే 1 నాట్ ఎంత అండి? 1 నాట్ ఎంత? ట్రూ నాట్ ఎంత? 0. సో, ఆహ్, దీనికేమవుతుంది? నాట్ చేస్తే ఇదేమో 1 ఇదేమవుతుంది? 0 అవుతుంది. సో, ఈ 1 అనే వాల్యూ ఒకదానికి వెళ్తుంది. ఈ 0 వాల్యూ అనేది ఒకదానికి వెళ్తుంది. అర్థమవుతుందా? మల్టీప్లెక్సర్ కన్‌స్ట్రక్షన్ చెప్తున్నాను. 2:1 మల్టీప్లెక్సర్ కన్‌స్ట్రక్షన్ చెప్తున్నాను. 2:1 మల్టీప్లెక్సర్ అంటే 2 ఇన్‌పుట్ లైన్స్, 1 అవుట్‌పుట్ లైన్ ఉంటుంది. సో, మామూలుగా మల్టీప్లెక్సర్ ఏ ఫామ్‌లో ఉంటుంది? ఎస్ఓపి ఫామ్‌లో ఉంటుంది. ఎస్ఓపి అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయినప్పుడు ఇప్పుడు మనకు ఎక్స్, వై 2నే కదా ఇన్‌పుట్స్ ఉండేది. 2 ఇన్‌పుట్స్ ఉండేటప్పుడు ఇంకొకటి ఇక్కడ ఉన్న ఇన్‌పుట్ ఏమవుతుంది అంటే సెలక్షన్ లైన్ అవుతుంది అంటున్నాను. సెలక్షన్ లైన్ అంటే సింగిల్ సెలక్షన్ లైనే తీసుకుంటున్నాము. సింగిల్ సెలక్షన్ లైన్ తీసుకొని సెలక్షన్ లైన్ 0 ఒకటి, సెలక్షన్ లైన్ 1 ఒకటి. ఓకే. సెలక్షన్ లైన్ 1 ఒకదానికి ఎంట్రీ పాయింట్‌గా అంటే డేటాగా పాస్ చేస్తున్నాము. ఇంకొక దానికి డేటాగా పాస్ చేస్తున్నాం అంటున్నాడు. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మీరే చెప్పండి నాకు. కొన్ని కొన్ని కీ పాయింట్స్ మీరే చెప్పండి. మీకు అర్థమైతుందనేది అర్థమవుతుంది. సో, సింపుల్‌గా చెప్పుకుందాం. మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? చెప్పండి ఇప్పుడు. నాతో పాటు ఫాలో అప్ అయ్యి చెప్పండి. అందరు నోరిప్పండి. ఎందుకంటే మల్టీప్లెక్సర్ అనేది ఇది మన టాపిక్ కాదు. ఎలక్ట్రికల్ టాపిక్ అన్నమాట. సో, ఎలక్ట్రికల్ టాపిక్ కాబట్టి ఇదేం సీఎస్‌సి టాపిక్ కోడింగ్ టాపిక్ కాదు. సో, మనము కొంచెం ఇది ఎలక్ట్రికల్ టాపిక్ కాబట్టి అందరు మనము ఒ చెప్పుకుంటే ఒకరికొకరికి వచ్చేస్తుంది టాపిక్కు. ఎందుకంటే 2 మార్క్స్ క్వెషన్ ఖచ్చితంగా డైరెక్ట్ క్వెషన్ ఉందన్నమాట దీంతో. సో, ఖచ్చితంగా కన్‌స్ట్రక్ట్ ద 8:1 మల్టీప్లెక్సర్ లేకపోతే 8:1 మల్టీప్లెక్సర్ అలా అడుగుతున్నారు. సో, అందుకని ఫస్ట్ మీరు చెప్పండి. మల్టీప్లెక్సర్ అంటే డెఫినిషన్ ఏంటి? హౌ మెనీ ఇన్‌పుట్ లైన్స్ 2 పవర్ ఆఫ్ n ఇన్‌పుట్ లైన్స్ 1 అవుట్‌పుట్ లైన్ ఉంటుంది. ఒక పాయింట్ ఇది. సెలక్షన్ లైన్స్ ఎన్నుంటాయి? ఎన్నైనా ఉండొచ్చు. మోర్ థాన్ 1 అయినా ఉండొచ్చు. మోర్ థాన్ 1 లైన్. ఓకే. తర్వాత నెక్స్ట్ మల్టీప్లెక్సర్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఎ డేటా సెలెక్టర్. ఓకే. ఆ పాయింట్ వరకు నేర్చుకున్నారు. సో, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? 2:1 మల్టీప్లెక్సర్ నేర్చుకుంటున్నాం. 2:1 మల్టీప్లెక్సర్‌ని ఎలా వేయాలి? 2:1 మల్టీప్లెక్సర్‌ని ఎలా వేయాలి? 2 AND గేట్స్ వేసి తర్వాత ఏం చేయాలి? ఆర్ గేట్‌ని 1 ఆర్ గేట్‌ని వేయాలి. ఎందుకంటే ఎస్ఓపి ఫామ్‌లో ఉంటుంది కాబట్టి ఈ AND గేట్స్‌ని ఏం చేస్తున్నాము? ఆర్ గేట్‌కి అటాచ్ చేస్తున్నాము. ఓకే. సో, దీనికేమో 2 డేటా ఎంట్రీస్ వచ్చినాయి. ఎవరికి? ఆర్‌కు. 2 ఇన్‌పుట్స్ కాబట్టి 2 ఇన్‌పుట్స్ ఇస్తున్నాం. ఎక్స్, వై 2 ఇన్‌పుట్స్ ఇచ్చాము. అవుట్‌పుట్ ఏమొచ్చింది? జెడ్ వచ్చింది. అవుట్‌పుట్ ఈస్ ద జెడ్. ఓకే. 2 ఇన్‌పుట్స్‌ని ఇచ్చాము. ఇప్పుడు 2 ఇన్‌పుట్స్ ఇన్నే ఇస్తున్నాం కదా! అడిషనల్‌గా ఇంకొక లైన్ ఉంటుంది కదా! ఈ అడిషనల్ లైన్‌కు డేటాని ఎట్లా పంపాలంటే సెలక్షన్ లైన్. సెలక్షన్ లైన్ వాల్యూ ఏముంటుంది? 0 ఉంటుంది. సెలక్షన్ లైన్ 1 ఉంటుంది. 1 ఉంటుంది. 1 అంటే డైరెక్ట్ లింక్ కాబట్టి డైరెక్ట్ లింక్ ఇవ్వచ్చు. 0 అంటే ఏంటి? 0ని ఏం చేయాలి? మామూలుగా S ఈక్వల్ టు 1 ఉంటుందన్నమాట. 1 ఉంటుంది కాబట్టి 1 నాట్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది.
0 అవుతుంది కాబట్టి ఆ 0 నాట్ చేసి ఎవరికి ఇస్తున్నాం? ఎక్స్‌కో, వైకో రెండిట్లో ఏదో ఒక దానికి అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, దీనికి ఈక్వేషన్ ఫార్మ్‌లో రాయండి. ఈక్వేషన్ ఫార్మ్‌లో చెప్పండి. ఈక్వేషన్ ఫార్మ్‌లో చెప్తే ఎలా వస్తుంది అంటే x ఇంటూ 0 ప్లస్ y ఇంటూ 1. జెడ్ ఈక్వల్ టు అంటే ఏమంటారు? జెడ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎక్స్ ఇంటూ 0 0 ప్లస్ వై ఇంటూ 1 జెడ్ ఈక్వల్ టు ఓకే. సో మీకు 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ వేయడము వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వి గో టు ద 4 ఇంటూ 1 మల్టీప్లెక్సర్. సో 4 ఇంటూ 1 ఎక్స్ ఇంటూ 0 ఎలా వేసామంటే ఇది ఎక్స్ కదా మేడం. సెలక్షన్ లైన్ ద్వారా 0 పాస్ చేసాం కదా మేడం. సెలక్షన్ లైన్ ద్వారా 0 పాస్ చేసాం కదా. ఇది 0 ఇక్కడ 1 ఇది 1 కదా. ఎక్స్ అండ్ అంటే ఏంటి? ఇంటూ కదా జరిగేది. ఎక్స్ ఇంటూ 0 సెలక్షన్ లైన్ ద్వారా 0ని పాస్ చేస్తున్నాం. ఎక్స్ ఇంటూ 0 ప్లస్ వై ఇంటూ 1. ఒకవేళ ఎక్స్ కే 1 పాస్ చేస్తున్నాం అనుకోండి. ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై ఇంటూ 0 వాట్ ఎవర్ వీఆర్ పాసింగ్. సో ఇచ్చి జెడ్ కనుక్కోండి, వై కనుక్కోండి, అవుట్పుట్ కనుక్కోండి అని సెలక్షన్ లైన్ వాల్యూస్ సర్క్యూట్ ఇట్లా ఇచ్చి వై కనుక్కోండి అనేటప్పుడు మీరు వై ఎలా కనుక్కోవడానికి నేను ఇలా రాస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇస్తారు ఈ సెలక్షన్ లైన్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, వై వాల్యూ ఎంత ఉంటుందో ఇచ్చి మీకు అవుట్పుట్ ఫంక్షన్ కనుక్కోండి అనేటప్పుడు గురించి చెప్తున్నాను. అర్థమైందా? జస్ట్ 2 అండులు చేయాలి, తర్వాత ఆర్ చేయాలి అని. ఎక్స్ ఇంటూ 0 వై ఇంటూ 1 ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 1 ఏమైంది ఇక్కడికి? వై ఇంటూ 0 ఫర్ ఎగ్జాంపుల్ వై ఇంటూ 0 చేస్తున్నాను అనుకోండి. లేదు ఎక్స్ ఇంటూ 0 వై ఇంటూ 1 మనం వాట్ ఎవర్ మనం పాస్ చేస్తే మనం అనుకుంటున్నాం ఊరికే నేను ఇక్కడికి 1 వచ్చింది, ఇక్కడికి 0 వచ్చిందని అనుకుంటున్నాను. సో అజ్యూమ్ దట్ ఎక్స్ ఇంటూ 0 వస్తే ఎక్స్ ఇంటూ 0 లేదు వై ఇంటూ 1 వస్తే వై ఇంటూ 1. ఇక్కడ ఏం జరుగుతుంది? సమ్ ఇది. సమ్ అంటే ఆర్. ఆర్ కాబట్టి ఏం చేస్తుంది? ఎక్స్ ఇంటూ 0ను ప్లస్ వై ఇంటూ 1 ఏం చేస్తుంది? ఆర్ చేస్తుంది. ఆర్ ఆపరేషన్ చేస్తుంది. అండర్స్టాండ్ మేడం? ఓకే. సో నెక్స్ట్‌కి వెళ్ళిపోదాము. 4 to 1 లైన్ మల్టీప్లెక్సర్ అంటే అక్కడలాగానే 4 to 1 మల్టీప్లెక్సర్‌లో 4 to 1 అంటేనే ఏమవుతుంది? 4 ఇన్పుట్ లైన్స్ 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయంటే 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయన్నమాట. సెలక్షన్ లైన్స్ 2 ఉంటాయన్నమాట. సో అక్కడైతే ఆహ్, పవర్ ఆఫ్ చూసుకోవాలన్నమాట. సెలక్షన్ లైన్స్ ఎన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 1 అన్నారనుకోండి. 2 ఇంటూ 1 2 ఇంటూ 1 2 అనేది పవర్ ఆఫ్ ఎంత 2 ఇక్కడ ఇన్పుట్స్ పవర్ ఆఫ్ ఎంత 2 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 1 కదా. 2 అంటే 2 ఎట్లా వస్తుందండి? 2 పవర్ ఆఫ్ 1 అంటే 2నే కదా. సో ఇక్కడ 1 అనేది ఏమవుతుంది? సెలక్షన్ లైన్ అవుతుంది. ఇప్పుడు 4 ఇంటూ 1 తీసుకున్నాం అనుకోండి. 4 ఇంటూ 1 తీసుకునేటప్పుడు 4 అంటే పవర్ లో చెప్పండి. 2 స్క్వేర్ 2 స్క్వేర్ సెలక్షన్ లైన్ ఏమవుతుంది? ఈ 2 అవుతుంది. 8 ఇంటూ 1 లో సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి. సెలక్షన్ లైన్స్ 8 ఇంటూ 1 లో ఎంత ఉంది? దీన్ని పవర్ 2 పవర్ ఆఫ్ కీబోర్డ్ లో రాసుకోవాలి. పవర్ లో రాసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. 16 అయితే 16 ఇన్పుట్ లైన్స్ ఎంత? 8 అవుట్పుట్ లైన్ ఎంత? 1 సెలక్షన్ లైన్స్ ఎన్ని అంటే 2 పవర్ లో రాసుకొని ఆ పవర్ లో ఉన్న వాల్యూని ఏమవుతుంది? సెలక్షన్ లైన్స్ అయిపోతాయి. ఓకే. సో మీకు అది కూడా వచ్చేసేసింది. సో ఇప్పుడు 4 ఇంటూ 1 లో అయితే ఎన్ని 4 ఇన్పుట్ లైన్స్ 1 అవుట్పుట్ లైన్ 2 పవర్ ఆఫ్ 2 కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఓకే. సో 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. సో అప్పుడు మనకు 4 ఇంటూ 1 అంటే 2 ఇంటూ 1 అనుకోండి. 2 ఇంటూ 1లో 2 అండ్ గేట్స్ ఒక ఆర్ గేట్ ఉంటుంది. 2 ఇంటూ 1 అంటే ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము?
4 into 1 కదా, 4 to 1, 4 to 1 కాబట్టి ఏంటి, 4 AND గేట్స్ ఉంటాయి, 4 AND గేట్స్, 4 AND గేట్స్. సో 4 AND గేట్స్ ఉంటాయి. సో 4 కి ఇన్పుట్స్ ఎన్ని అండి, ఇన్పుట్స్ ఎన్ని, 4 ఇన్పుట్స్ ఇస్తాం. సో 4 ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ I of 0, assume that I of 0, I of 1, I of 2, I of 3. జస్ట్ అజ్యూమ్ దట్ ఇన్పుట్స్ ఆర్గా ఇవన్నీ అజ్యూమ్ చేసుకోండి. సో మిగతాటివన్నీ ఏమవుతాయి, మిగతాటివి ఏమవుతాయి, సో ఇక్కడికి ఇచ్చే మిగతా వాల్యూ ఏమవుతుంది, ఇక్కడికి ఇచ్చే మిగతా వాల్యూ ఏమవుతుంది అంటే సెలక్షన్ లైన్స్ అవుతాయి. సో సెలక్షన్ లైన్స్ ఎన్ని అని చెప్పాను, 4 అంటే ఎంత, ఎన్ని సెలక్షన్ లైన్స్, 2 సెలక్షన్ లైన్స్. ఇప్పుడు 2 సెలక్షన్ లైన్స్ నేను పైన పెడుతున్నాను, ఒకటి S1, S2. ప్రతి ఒక్క సెలక్షన్ లైన్ కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఒకటి 0, ఒకటి 1, ఒకటి 0, ఒకటి 1. నేను నాట్ చేయకుండానే అప్లై చేస్తానండి, మామూలుగా నాట్ చేయాలి. 0 అంటే ఏంటి, నాట్ చేయాలి, నాట్ చేసి అప్లై చేస్తాను. సో దీనికి S1 వెళ్ళింది అనుకోండి, దీనికి ఏమైంది, S1 వెళ్ళింది అనుకోండి. ఒకవేళ దీన్ని నాట్ చేసి, సో దీనికి S2 లో 0 వాల్యూ వెళ్ళింది, దీనికి S1 లో 0 వాల్యూ వెళ్ళింది అనుకోండి. వాటిని అన్నిటిని ఏం చేస్తాం, మళ్ళీ కలిపేసేసి ఏం చేస్తాం, అండు చేస్తాం, ఆర్ చేస్తాం. ఆర్ చేస్తే వచ్చినది ఏమవుతుంది, అవుట్పుట్ అవుతుంది. సో ఈక్వేషన్ రాయండి అంటే రాస్తారు కదా, ఈక్వేషన్ రాయండి అంటే ఏం రాస్తారు, I0 ఇంటూ ఏమిస్తే అది, ఓకేనా, I0 ఇంటూ 0 ప్లస్ I0 ఇంటూ 1, I1 ఇంటూ 0 ప్లస్ అట్లా రాస్తారు కదా అండి, రాయమంటే వాల్యూస్ రాస్తారు కదా. ఇప్పుడు ఇది చూసి రాయండి, ఒకవేళ ఇక్కడ ఇచ్చిన దాన్ని చూసి రాయండి, ఈక్వేషన్ రాయండి. ఇక్కడ మీకు ఇచ్చిన దాన్ని చూసి ఈక్వేషన్ రాయండి. రెండు సెలక్షన్స్ లైన్స్ రెండు దానిలకు వెళ్ళాలండి. ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ ఒకటే సెలక్షన్ లైన్ ఉంది కాబట్టి ఒకటే వెళ్ళింది, ఒకటే పాస్ అయింది, ఐజీ డేటాతో పాటు ఒక సెలక్షన్ లైనే వెళ్ళింది. కానీ ఇక్కడ ఏంటి, రెండు సెలక్షన్స్ లైన్స్ వెళ్ళాలి, ఒకటి 1 వెళ్తా ఉంటే ఒకటి 0 వెళ్ళాలి, ఓకేనా. సో సెలక్షన్ లైన్స్ చూడండి, సెలక్షన్స్ లైన్స్ రెండు వెళ్ళాలి, 0నో లేకపోతే, సో పాస్ చేసేటప్పుడు ఎప్పటికైనా ఇలా 0 0 ఈ ఫామ్ లో పాస్ చేయండి, 0 0 0 1, తర్వాత 1 0 1 1 ఫామ్ లో పాస్ చేయండి. ఆర్డర్ తెలుసు కదండి ఎలా పాస్ చేయాల్సింది, సెలక్షన్ లైన్స్ 0 0 0 1 1 0 1 1 పాస్ చేయండి. అర్థమవుతుందా అండి, ఇన్పుట్ ఇది ఇన్పుట్ X Y Z సమ్ XYZ సమ్ D అనుకోండి, ఇవి ఇన్పుట్స్. తర్వాత సెలక్షన్స్ లైన్స్ రెండు ఉండాలి, ఒక అండ్ గేట్ కు రెండు సెలక్షన్స్ లైన్స్ ఉండాలి. ఫస్ట్ అండ్ గేట్ కి ఏ సెలక్షన్స్ లైన్స్ ఉండాలి అంటే 0 0 ఉండాలి, నెక్స్ట్ ఇన్పుట్ కు సెలక్షన్ లైన్ ఏముండాలి, 0 1 ఉండాలి, నెక్స్ట్ ఇన్పుట్ కు సెలక్షన్ లైన్ ఏముండాలి, 1 0 ఉండాలి, నెక్స్ట్ ఇన్పుట్ కు సెలక్షన్ లైన్ ఏముండాలి, 1 1 ఉండాలి. ఓకేనా, అండర్స్టాండ్. ఒకసారి మేడం మీకు అందరికి అర్థమైంది కదా, ఎనీ డౌట్, ఏమైనా డౌట్ ఉందా ఇందులో, సెలక్షన్స్ లైన్స్ ఈక్వేషన్ చెప్పండి, చెప్పండి. I0 0 సింపుల్ సార్, సింపుల్ తెలుసు కదా సార్, మన టూ కాంబినేషన్స్ I1 0 1 I2 1 0 ప్లస్ I3 1 1. అండర్స్టాండ్. అది కూడా అది ముందుది ఎట్లా ఉంటుంది, ముందుది కూడా చెప్పండి, ముందుది ఎట్లా, I0 0, ఫస్ట్ 0 వచ్చినాకనే 1 వచ్చేది, ఒకటే సెలక్షన్ లైన్, I0 I1 1. అర్థమవుతుందా, ముందు దాంది
ముందుది ఇలా ఉంటుంది. ఒకటే సెలక్షన్ లైన్, ఒక ఇన్పుట్, ఒక సెలక్షన్ లైన్, ఒక ఇన్పుట్. ఇక్కడ సెలక్షన్ లైన్స్ ఎన్ని? 2, ఒక ఇన్పుట్, ఒక ఇన్పుట్, 2 సెలక్షన్ లైన్స్. అండర్స్టాండ్? ఓకే. సో ఓకే. సో ఇది కాదు. యాక్చువల్‌గా ఇవి ఏమీ ఎగ్జామ్‌కి అడగరు. ఎగ్జామ్‌కి అడిగేది వేరు. సో ఎగ్జామ్‌కి అడిగే మోడల్స్ కిందికి వెళ్ళిపోదాం. ఊరికే జస్ట్ ఇక్కడ ఏంటంటే 2x1 మల్టీప్లెక్సర్‌లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, ఎన్ని అవుట్‌పుట్స్ ఉంటాయి, ఎన్ని సెలక్షన్ లైన్ ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2x1లో అయితే 2 ఇన్పుట్ లైన్స్, 1 అవుట్‌పుట్ లైన్, 1 సెలక్షన్ లైన్. 4x1లో ఏంటి? 4 ఇన్పుట్ లైన్స్, 1 అవుట్‌పుట్ లైన్, 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఇది ఎస్ఓపి ఫామ్ లో ఉంటుంది. అంటే 4x1లో అయితే 4 AND గేట్స్, ఒక ఆర్ గేట్ ఉంటుంది. అదే 2x1లో ఏంటి 2 AND గేట్స్, ఒక ఆర్ గేట్ ఉంటుంది. కొంచెం అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ లో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ So first of all, note down this example. Implement the following Boolean function using 4x1 multiplexer అంటున్నాడు. Implement the following Boolean function using 4x1 multiplexer. 4x1 multiplexer ద్వారా ఈ Boolean function ను ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. Implement the following Boolean function using 4x1 multiplexer. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒక్కొక్క సమ్ చేయాలండి. ఒక్కొక్క సమ్ చేసేయండి సరిపోతుంది. సో నేను ఫస్ట్ సమ్ చెప్తాను, తర్వాత సమ్ మీరు చేస్తారు. సో నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. Implement the following Boolean function using 4x1 multiplexer. ABC equal to function of ABC equal to sigma m 135x56. సిగ్మా ఇచ్చాడంటేనే అది ఏమని అర్థం? ఎస్ఓపి ఇచ్చాడని. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏంటంటే చాలా సింపుల్. ఒకటి నోట్ చేసుకున్నారండి ప్రాబ్లము? ఓకే. ఇప్పుడు నాకు ప్రాబ్లం చెప్పండి. సిగ్మా ఎఫ్ ఆఫ్ ఏబిసి, ఎఫ్ ఆఫ్ ఏ బి f of ABC is equal to sigma in terms of 1, 3, 5, 6. ఓకే సార్. ఓకే సార్. ఇది ఏ మల్టీప్లెక్సర్ ను కన్స్ట్రక్ట్ చేయమన్నారు? 4:1 మల్టీప్లెక్సర్ ను కన్స్ట్రక్ట్ చేయమన్నారు. 4:1 మల్టీప్లెక్సర్ ను కన్స్ట్రక్ట్ చేయమన్నారంటే మనకు ఎన్ని ఇన్పుట్స్, ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి అండి? ఎన్ని ఇన్పుట్స్, ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి? 4 ఇన్పుట్స్ వస్తాయి. ఓకేనా? సో 4 ఇన్పుట్స్. సో 4 ఇన్పుట్స్ కాబట్టి ఒక ఇన్పుట్ ఏంటంటే D0 అనుకున్నాను, ఇంకొక దాన్ని D1 అనుకున్నాను, ఇంకొక దాన్ని D2 అనుకున్నాను ఇన్పుట్స్‌ను. ఇంకొక దాన్ని D3 అనుకున్నాను. సో ఓకే. 4 ఇన్పుట్స్ కాబట్టి 4 D0 నుంచి D3 వరకు రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయండి? ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయి? సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉంటాయి? 2 స్క్వేర్ కాబట్టి 2 సెలక్షన్స్ లైన్స్ ఉంటాయి. ఓకే. సో అలాగే అవుట్‌పుట్ లైన్ ఎంత ఉంటుంది? ఒక అవుట్‌పుట్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనకు ఇచ్చినది ఏంటి? ఏ, బి, సి ఇచ్చారు. సో ఏబిసి ఇచ్చినప్పుడు మనకు మామూలుగా అయితే ఇలా మనము ఈ సెలక్షన్ లైన్స్ 0-3 కదా! 0-3. సో మనం బైనరీ నంబర్స్ రాసుకునేటప్పుడు 0-3 అంటే ఏంటంటే మనము ఎన్ని బైనరీ నంబర్స్ రాసుకుంటాము అంటే 4:1 4:1 ఇచ్చారు కాబట్టి మనకు 0-8 అన్నమాట. 0-8, 0-7, 0-7 అంటే ఏమవుతుంది? 8 అవుతాయి. ఓకేనా? సో 8 అవుతాయి. 0-7 అంటే 8 అవుతాయి.
సో 8 అయినప్పుడు మనం నెంబర్స్ రాసుకున్నాం అనుకోండి, బైనరీ నెంబర్స్ 0 0 0 తర్వాత 0 0 0 0 1 తర్వాత 0 0 1 0 తర్వాత సమ్ 0 0 తర్వాత నెక్స్ట్ 1 1 ఇలా బైనరీ నెంబర్స్ రాసుకుంటాం కదా. సో ఇక్కడ మామూలుగా బైనరీ నెంబర్స్లో ఎప్పటికీ అయినా ఫోర్త్ బిట్ ఏమవుతుంది అంటే 0 to 7 తర్వాత ఎయిత్కి వచ్చేకల్లా ఫోర్త్ బిట్ ఏమవుతుందండి 100 0 తర్వాత 9కి వచ్చేకల్లా 100 1001 ఉంటుందన్నమాట. 9కి వచ్చేకల్లా 1001 అంటే బైనరీ నెంబర్స్లో ఫస్ట్ 0 to 7 వరకు బైనరీ నెంబర్స్లో వాల్యూ ఏమవుతుంది 0 ఉంటుంది. తర్వాత నెంబర్స్కు ఫస్ట్ పొజిషన్ ఎంఎస్బి పొజిషన్ ఏమవుతుంది 1 ఉంటుంది. అర్థమవుతుందా? సో అంటే ఫస్ట్ దానిలకు కామన్‌గా 0 ఉంటుంది. తర్వాత దానిలకు కామన్‌గా 1 ఉంటుంది. సో ఇక్కడ మనకు అందుకని ఏం చేస్తామంటే సి బార్ తీసుకుంటాం. అంటే ఎప్పటికి మనకి ఇచ్చిన వాల్యూస్‌లలో ఒక డిజిట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్‌లో 0 అనేది కామన్‌గా ఉంటుంది 0 to 7 వరకు. తర్వాత మిగతా నెంబర్‌లకు 1 కామన్‌గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక దాన్ని తీసుకుంటామన్నమాట. ఒక ఇన్‌పుట్‌ని మాత్రమే సి అని ఇచ్చినప్పుడు సిని మాత్రం తీసుకుంటామన్నమాట. సి బార్ అని తీసుకుంటాం. టేబుల్ కన్‌స్ట్రక్షన్స్‌లో సి బార్. ఎందుకు ఇలా సి బారే తీసుకున్నారు? మిగతాటివి ఎందుకు తీసుకోలేదు అంటే మిగతా దాన్లల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్సే తీసుకోండి. 3 డిజిట్స్ తీసుకున్నారనుకోండి 0 0 0 0 1 తర్వాత 0 1 1 తర్వాత 4 నుంచి చెప్పండి. 4 నుంచి వాల్యూస్ చెప్పండి. 4కి వాల్యూ చెప్పండి. బైనరీ నెంబర్ చెప్పండి 4కి వాల్యూ 100 కదా. తర్వాతది ఎంత అండి 101 తర్వాత 110 తర్వాత 7కి ఎంత 11 సో ఫస్ట్ 4 వాల్యూస్ ఏంటండి? ఫస్ట్ 4 వాల్యూస్ 0 తర్వాత 4 వాల్యూస్ ఏమున్నాయండి? 4 నెంబర్స్‌కు స్టార్టింగ్ బిట్ ఏముందండి? 1 ఉంది. అర్థమైందా అండి మీకు చెప్పేది? ఫస్ట్ 4 నెంబర్స్‌కు స్టార్టింగ్ నెంబర్ ఏముందండి? 0 ఉంది. తర్వాత 4 నెంబర్స్‌కు స్టార్టింగ్ బిట్ ఏముంది? 1 ఉంది. అంటే ఫస్ట్ 4 నెంబర్స్‌కు 0 ఉంది. తర్వాత 4 నెంబర్స్‌కు 1 ఉంది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే సి బార్ ఆర్ ఏదో ఒకటి ఏ బార్ ఏ అంటే ఫస్ట్ 4 నెంబర్స్‌కు 0 ఉంది. నెక్స్ట్ 4 నెంబర్స్‌కు 1 ఉంది కాబట్టి ఏదో ఈ ఏబీసీ అనే ఇన్‌పుట్స్‌లో ఒకటే తీసుకుంటున్నాం రిప్రజెంటేషన్ కోసం. కన్‌స్ట్రక్షన్ కోసం ఏం చేస్తున్నాం ఇలా సి బార్ అని ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చిండేది ఏంటండి 1 3 5 6 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలంటే 0 1 2 3 4 5 6 7 అని ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. రిప్రజెంట్ చేసుకున్న తర్వాత 1 వచ్చింది కాబట్టి 1 దగ్గర 1 పెట్టుకోవాలి. తర్వాత 3 వచ్చింది కాబట్టి 3 దగ్గర 1 పెట్టుకోవాలి. తర్వాత 5 దగ్గర 1 పెట్టుకోవాలి. తర్వాత 6 దగ్గర 1 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా 2 దాన్లలో ఏమన్నా 1 వచ్చిందా? 0 4లో ఏమన్నా ఒకటన్నా 1 అయిందా? లేదు కదా. 2 రాలేదు కాబట్టి ఏం చేయాలంటే 0 పెట్టుకోవాలి. 2 చోట్ల 1 అంటే 2 చోట్ల 1 వచ్చిందనుకోండి. 2 చోట్ల 1 వస్తే అప్పుడు ఏం చేయాలంటే 1 పెట్టుకోవాలి. ఓకేనా? ఒకదాంతో 1 వచ్చిందనుకోండి. ఏ దాంతో 1 వచ్చిందో దాన్ని పెట్టుకోవాలి. ఏ దాంతో 1 వచ్చింది? సి వచ్చింది కాబట్టి సిని పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఏ దాంతో వచ్చింది? సి బార్‌లో వచ్చింది కాబట్టి సి బార్‌లో పెట్టుకున్నాను. ఓకేనా? అర్థమైందా అండి ఇది రాయడము? సో ఇలా వాల్యూస్ వస్తాయన్నమాట. ఇలా వాల్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ వినండి. రెండో ఎగ్జాంపుల్‌కి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే D0, D1, D2, D3 అని వేసుకుంటున్నాం. D0, D1, D2, D3 అని ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత D0కి ఏమొచ్చిందండి? D0కి ఏమొచ్చింది? 0. 0 అంటే గ్రౌండ్ కనెక్ట్ చేసాం D0కు. D1 అంటే ఏమొచ్చిందండి?
1 వచ్చింది. సో, D1ని ఏం చేస్తున్నాం? 1కు కనెక్ట్ చేస్తున్నాం. D1ని ఏం చేస్తున్నాం? 1కు కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ D2 అంటే ఏమొచ్చిందండి? D2 అంటే ఏమొచ్చింది? C వచ్చింది కాబట్టి Cకి కనెక్ట్ చేస్తున్నాం. D3 అంటే ఏమొచ్చిందండి? C బార్‌కు కనెక్ట్ చేస్తున్నాం. అంతే అయిపోయింది. 2 సీరియల్ లైన్స్ అట్లనే ఉంటాయి. 2 సెలక్షన్ లైన్స్‌ను సెపరేట్‌గా వేస్తాం. 4:1 కాబట్టి. అండర్‌స్టాండ్? అర్థమైందా అండి? సో, ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్‌లో చెప్పండి. f(x5) = సిగ్మా m 1-6-7కు చేయండి. f(xyz) = సిగ్మా m 1-6-7కు చేయండి. మేడం పావని మేడం వేసుకున్నారా? ఒకటి చెయ్యండి. మీకే వస్తుంది. 1-6-7కు చేయండి. 1-6-7. వన్ టు సిక్స్ సెవెన్ కు చెప్పండి. జీరో సి బార్ 1 సి. 0 సి బార్ 1 సి నా సార్? ఒకసారి 1-6-7 అన్నాను కదా సార్ నేను. 1-6-7 ఓకే. సో మామూలుగా ఎన్ని ఇన్పుట్ లైన్స్ ఉంటాయి? D0, D1, D2, D3. సో మనకు ఏమిచ్చారు? ఏబిసి ఇచ్చారు. సో నేను ఏబిసిలలో ఒక డిజిటే ఎందుకు తీసుకోవాలనేది కూడా మీకు చెప్పాను రీజన్. ఏబిసి అంటే 2 పవర్ ఆఫ్ క్యూబ్డ్ కదా! 2 పవర్ ఆఫ్ క్యూబ్డ్ అంటే ఎంత? 8. 8 అంటే ఏంటి? 0-7. 0-7 అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. కానీ ఎందుకు సి అనో, ఏ అనో ఏదో ఒకటి తీసుకోవచ్చండి ఇక్కడ. బి అనో ఏదైనా తీసుకోవచ్చు. ఒకటే ఎందుకు తీసుకున్నానంటే బైనరీ నంబర్స్‌లలో 3 డిజిట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 4 నంబర్స్‌కు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0నే ఉంటుంది. ఓకేనా? కామన్‌గా ఉంటుంది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0-4 బైనరీ నంబర్స్‌కు. అలాగే ఆహ్, 0-3 ఓకే. 4-7 4-7కు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏముంటుంది? 1 ఉంటుంది. 4కు తీసుకున్నాం అనుకోండి 100. 5కు తీసుకుంటే 101 బైనరీ నంబర్. 110 111 అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఫస్ట్ 4 దాన్లకు 0 ఉంటుంది. నెక్స్ట్ 4 దాన్లకు 1 ఉంటుంది. అందుకని ఇక్కడ ఆహ్, ఒకటి సి, ఒకటి సి బార్ అంటే ఒకటి 0 ఇదిగోండి. ఒకటి 0, ఒకటి 1. సి అంటే 1, సి బార్ అంటే 0 ఇలా తీసుకున్నాం. సి, సి బార్ ఇలా తీసుకోవాలండి. సి, సి బార్ తీసుకున్న తర్వాత ఎందుకు ఫస్ట్ సి బారే తీసుకున్నాం అంటే ఫస్ట్ 4 డిజిట్స్‌కి ఏంటి? 0 ఇక్కడే సి బార్ ఎందుకు తీసుకున్నాము అంటే చూసుకోండి. 0కు 0 అనే నంబర్‌కు 0 అనే నంబర్‌కు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏమవుతుంది? 0 ఉంటుంది. 1 అనే నంబర్‌కు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0 ఉంటుంది. 2కు కూడా 0నే ఉంటుంది. 3కి కూడా 0 ఉంటుంది. 4కి ఎంత? 1 కదా! అందుకని ఇక్కడ సి తీసుకున్నాం. 4, 5, 6, 7కు సి. ఎందుకు 0, 1, 2, 3కే సి బార్ తీసుకోవాలి? ఎందుకు 4, 5, 6, 7కు సి తీసుకున్నాం అనేది ఇక్కడ దీని ప్రకారం. ఓకే. సో మనకి ఇచ్చిండేది ఏంటండి? 1-6-7 పెట్టుకోండి. 1 ఎక్కడ సర్కిల్ చేయండి.
కలర్‌తో సర్కిల్ చేయండి. ఆల్రెడీ అక్కడ 1లు మళ్ళీ కన్‌ఫ్యూజ్ కాకుండా 1 అంటున్నారు 1. నెక్స్ట్ ఏంటి 2. నెక్స్ట్ ఏంటి 6. నెక్స్ట్ ఏంటి 7. ఓకే. ఇప్పుడు రిజల్టెంట్ చెప్పండి. రిజల్ట్ ఏంటి? ఇక్కడ ఏంటి మేడం? ఇక్కడ ఏంటి సార్? ఎవరో చెప్పారు. నాగభూషణ్ సార్ అనుకుంటా. చెప్పండి సార్. 0, 0 madam. నెక్స్ట్ సార్. Next C dash madam. సి డాష్. నెక్స్ట్ ఏంటండి? 1 1. ఓకే. madam P. సి. ఓకే. సో ఇక్కడ 1 ఇది ఎందుకో కూడా తెలుసా అండి? సి ప్లస్ సి బార్ ఎంత అండి? సి ప్లస్ సి బార్ 1 కదా. ఏదైనా ఏ ప్లస్ ఏ బార్ అయినా 1 కదా. 2 వచ్చినాయి అంటే సి వచ్చింది. సి ప్లస్ సి బార్ వచ్చిందంటే సి ప్లస్ సి బార్ ఎంత 1. ఏది రాలేదు 2 రాలేదు కాబట్టి 0. సో అలా తీసుకొని ఇంకేముంది? ఇంక దానికి వెయ్యాలి అంటే ఎలా వెయ్యాలి? D0, D1, D2, D3, D3 ఇలా వేసి 4 లైన్స్ పెట్టుకొని ఆ 4 లైన్స్‌కు ఇక్కడ ఏం ఇన్‌పుట్స్ వచ్చినాయో D0కు 0 వచ్చింది కాబట్టి 0, D1కు సి బారు, D2కు 1, D3కి సి ఇలా ఇచ్చిన తర్వాత అవుట్‌పుట్ వస్తుంది అని ఒకటి ఇచ్చి ఇది 4:1 కదా. 4:1 మల్టీప్లెక్సర్ కదా. సో 4:1 మల్టీప్లెక్సర్ కాబట్టి సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉంటాయి? 2 సెలక్షన్ లైన్స్. కామన్‌గా 2 సెలక్షన్ లైన్స్ ఏవో ఒక వేరియబుల్స్ పెట్టండి. సమ్ ఎక్స్‌వైయో, ఏబీలో ఏవైనా సెలక్షన్ లైన్స్ చూడండి. 2 సెలక్షన్ లైన్స్. 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్. పవర్‌లో ఏముంది 2 ఉంది కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ అని ఊరికే డమ్మీగా సెలక్షన్ లైన్స్ పెట్టండి. ఇక్కడ ఇచ్చే ఇన్‌పుట్ మాత్రం ఇక్కడ వచ్చినేటివి పెట్టండి. అంతే 4:1 మల్టీప్లెక్సర్ కన్‌స్ట్రక్ట్ చేయడం. అండర్‌స్టాండ్? ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్? ఓకే. సో ఇది ఇలా అడుగుతూ ఉంటారు. ఒక సమ్మేషన్ ఫంక్షన్ ఇచ్చి 4:1 మల్టీప్లెక్సర్ కన్‌స్ట్రక్ట్ చేయండి అని మనకి ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటారు. సో ఇది కొంచెం ఈ ఈ మీరు సాల్వ్ చేసేటివి సార్ ఇప్పుడు మీరందరూ అడుగుతున్నారు కదా! ఈ క్వెషన్స్ మీరు కాంప్లెక్స్ లెవెల్. సో కాంప్లెక్స్ లెవెల్ అంటే మనం ఏ క్వెషన్ అయినా అటెంప్ట్ చేయగలుగుతాము అని. మామూలుగా అయితే అందరూ డీఎల్ఈలో ఈజీగా ఏం చేయగలుగుతా ఉంటారు? బైనరీ నంబర్ సిస్టమ్ ఒకటి అందరూ చేయగలుగుతా ఉంటారు. మనము ఫ్లిప్ ఫ్లాప్స్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్ కూడా చదువుతున్నామంటే ఇంకా కాంప్లెక్స్ లెవెల్‌ని కూడా మనం టచ్ చేసినట్టే. 100% మార్క్స్‌ను టచ్ చేసినట్టే. ఓకేనా? సో మేడం మీరు చేసారా పావని మేడం? ఉన్నారా తేజ మేడం? చేశాను. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్‌కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇవన్నీ 4:1 మల్టీప్లెక్సర్సే. సో మీరు ఈజీగా వేయగలుగుతారు. నేను ఈ పీపీటీ షేర్ చేస్తాను. సో మంచిగా ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ 4 ఇక్కడ ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి పీక్యూఆర్ఎస్ అని ఇచ్చాడు. అంటే ఎన్ని ఇచ్చాడు? పీక్యూఆర్ఎస్ అంటే 4 వేరియబుల్స్ ఇచ్చాడు. సో 4 వేరియబుల్స్ ఇచ్చాడు అంటే మామూలుగా 3 వేరియబుల్స్ ఇస్తే ఎలా డ్రా చేస్తాము? 3 వేరియబుల్స్ ఇస్తే ఎలా డ్రా చేస్తాము? ఇది 8x1 మల్టీప్లెక్సర్‌ను డిజైన్ చేయమన్నాడు. 2 డిజైన్ చేయొచ్చు. 8x1ని డిజైన్ చేయొచ్చు. దీనికి 4x1ని కూడా డిజైన్ చేయొచ్చు. 2 చేద్దాము. ఫస్ట్ 8x1 మల్టీప్లెక్సర్‌ని ఎలా డిజైన్ చేయాలి అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం వాళ్ళది పక్కన పెట్టేసుకుందాం. సో మీ అంతకు మీరు ఓన్‌గా కన్‌స్ట్రక్ట్ చేయండి. మామూలుగా 4 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి మామూలుగా 8x1 మల్టీప్లెక్సర్‌ని కన్‌స్ట్రక్ట్ చేయమన్నారనుకోండి. ఎన్ని డేటా ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి? 7 ఉంటాయి. యెస్. D0, D1, D2, D3, D4, D6, D7. ఓకే. బట్ 4 వేరియబుల్స్ కాబట్టి ఎన్ని నంబర్స్ ఫార్మ్ కావచ్చు? 2 power of 4. ఎన్ని నంబర్స్‌ని వేయాలి ఇక్కడ? 2 power of 4 అంటే ఎన్ని? ఎన్ని బిట్స్‌ని వేయాలి అక్కడ? 16 బిట్స్‌ను. 16 బిట్స్ అంటే ఏంటి? 0-15. 0-15 నంబర్స్‌ని రాయాలి. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7 తర్వాత 8, 9, 10, 11, 12,
13, 14, 15. సో వేశారు, నెంబర్స్ను రాసేసారు. రాసిన తర్వాత ఏ ఇక్కడ 4 డిజిట్స్ 4 బిట్స్ అన్నమాట. 4 బిట్స్ అంటే 4 బిట్స్ తీసుకోండి. 000 00కి ఏది లాస్ట్ ఎంఎస్బి బిట్ ఏంటి? 0 అంటే 1కు కూడా ఎంఎస్బి బిట్ ఏమవుతుంది? 0001. సో అలా 0 0 10. సో 0 to 7కు ఎంఎస్బి బిట్స్ ఏమవుతాయండి? 0 to 7 నెంబర్స్కి ఎంఎస్బి బిట్ ఫోర్త్ బిట్ ఇలా స్టార్టింగ్ బిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చేయాలి? సి బార్ వేసుకోవాలి. ఇక్కడ ఏం వేసుకోవాలి? సి వేసుకోవాలి. అండర్స్టాండ్? ఓకే. ఇంక ఇది వచ్చేసింది కదా! ఇంకా మీరు డిజైన్ చేయండి. వచ్చేసిన తర్వాత దీన్ని ఇంకేముంది? ఏ నెంబర్స్ ఏమిచ్చాడు ఇక్కడ మనకు? నెంబర్స్ ఎక్కడ ఏమేమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. 0కి ఒక సర్కిల్ వేయండి. ఇంకేమిచ్చాడు? 1 ఇచ్చాడు. 1కి ఒక సర్కిల్ వేయండి. తర్వాత ఏమిచ్చారు? 3 ఇచ్చారు. 3కి ఒక సర్కిల్ వేయండి. 4 ఇచ్చారు. తర్వాత 8 ఇచ్చారు. 8కి సర్కిల్ వేశారు. తర్వాత 9 ఇచ్చారు. తర్వాత 15 ఇచ్చారు. సో 15కి ఒక సర్కిల్ వేయండి. ఓకే. సో 15కి ఒక సర్కిల్ వేయండి. సో మొత్తానికి ఇప్పుడు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇదేంటి? 1 2 వచ్చాయంటే 1లు, 2 రాలేదు అంటే 0, తర్వాత సి బార్, తర్వాత సి బార్, తర్వాత 0, తర్వాత 0, తర్వాత సి. ఓకే. ఇంకా ఏముంది? మల్టీప్లెక్సర్ వేయడము. మీకు 8-బిట్ మల్టీప్లెక్సర్. 8-బిట్ మల్టీప్లెక్సర్ అంటే ఎన్ని ఇన్పుట్ లైన్స్ ఉంటాయి? 0 to 7 అంటే D0 to D0, D1, D2, D3 ఇలా 7 వేయండి. D3, D4, D5, D6, D7 ఇలా అన్నిటికీ వేసేయండి. వేసి కనెక్ట్ చేయండి. D7 ఉంటాయి. ఏ దానికి ఏ ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి D0కి ఎంత ఇస్తారు? 1 ఇస్తారు. D1కి ఎంత ఇస్తారు? 1 ఇస్తారు. D0కి ఎంత ఇస్తారు? 0 ఇస్తారు. D3కి ఎంత ఇస్తారు? సి బార్ ఇస్తారు. దీనికి సి బారే, దీనికి 0, దీనికి 0, దీనికి సి. ఓకే. సో అవుట్పుట్ లైన్ ఎంత ఉంటుంది? ఒకటే, ఏదో ఒక జెడ్ అని పెట్టండి. ఓకే, అయిపోయింది. 8/1 మల్టీప్లెక్సర్ కన్స్ట్రక్ట్ చేసేసాము. ఓకే. సో అవుట్పుట్ లైన్ సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉంటాయండి? సెలక్షన్ లైన్స్ వెయ్యాలి మనం, పెట్టకోకుండా ఉండకూడదు. సో ఎన్ని సెలక్షన్స్ లైన్ ఉంటాయి? 2 power of 3 కాబట్టి ఏంటి? పవర్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి? 3 ఉంటాయి. 3 సెలక్షన్ లైన్స్ ఏవో ఒక వాల్యూస్ పెట్టుకోండి. అక్కడ ఇక్కడ PQRS ఇచ్చాడంటే ఇక్కడ ABC పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్ గా సి బార్ అని ఇవ్వకూడదండి. సిని ఇలా ఇచ్చి నాట్ చేస్తే ఏమవుతుంది? సి బార్ అవుతుంది. నాట్ చేయకుండా ఇస్తే ఏమవుతుంది? సి అవుతుంది. సి బార్ మాత్రం ఇలా ఇవ్వాలి. 0 అయితే ఎక్కడికి ఇవ్వాలి? గ్రౌండ్ కి ఇవ్వాలి. 0 అయితే గ్రౌండ్ కి ఇవ్వాలి. 1 అయితే డైరెక్ట్ గా ఇవ్వచ్చు వేసేటప్పుడు. ఓకేనా? అండర్స్టాండ్? చూడండి, అంతే. వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినది 8/1 వచ్చిందండి. సో ఇదే. ఇప్పుడు సార్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇలా వాల్యూస్ ఇవ్వకోకుండా ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇది అనుకుంటా మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్. ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వాల్యూస్ అయితే మీరు ఈజీగా ఇలాక వాల్యూస్ ఈజీగా చేసేసారు. వాల్యూస్ కాబట్టి డైరెక్ట్ గా ఇలా పెట్టేసుకోవడము ఈజీగా చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తాము? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి 8/1 మల్టీప్లెక్సర్ డిజైన్ చేయమన్నాడు. ఎలా మారుస్తాము? ఏ వేరియబుల్ మిస్ అయిందో ఆ వేరియబుల్. ఇప్పుడు చూడండి ఎలా వేస్తాము దీన్ని అంటే, మామూలుగా మనం టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మామూలుగా ఇది ఇప్పుడే టేబుల్ చెప్పాను కదా మీకు. ఏంటి? D0, D1, D2,
D3 D4 D5 D6 D7 ఇక్కడ ఏంటి C బార్ ఓకే ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇది స్టాండర్డ్ ఎస్ఓపిలోకి కన్వర్ట్ చేసుకోవాలి స్టాండర్డ్ ఎస్ఓపి అంటే ఏంటంటే ఏ టర్మ్ అయితే మిస్ అయి ఉంటుందో ఆ టర్మ్ను మనం ఇంక్లూడ్ చేసుకోవాలి డి బార్ కదా ఏ టర్మ్ మిస్ అయిందండి ఇక్కడ ఏ బార్ డి బార్ లో ఏ టర్మ్ మిస్ అయింది సి మిస్ అయింది కాబట్టి ఏం చేయాలి సిని ఇంక్లూడ్ చేయాలి ఏమీ లేదు అంటే దీని పక్కన ఏమున్నట్టు 1 ఉన్నట్టు అర్థం ఏదైనా ఒక టర్మ్ లో ఏమీ లేదు అంటే దాని పక్కన ఏమున్నట్టు 1 ఉన్నట్టు 1 ఉంది అంటే 1 అంటే ఏం రాసుకోవచ్చు మిస్ అయిన దాన్ని ఏం చేయొచ్చు సి ప్లస్ సి బార్ గా రాసుకోవచ్చు అన్నమాట మిస్ అయిన టర్మ్ ఏం చేయాలంటే సి బార్ గా మార్చుకోవాలి తర్వాత అది ఏం మిస్ అయింది దీంతో ఏం మిస్ అయింది ఏసీడీలో ఏసీడీలో ఏం మిస్ అయిందో దాన్ని ఏసీడీలో ఏం మిస్ అయింది బి ప్లస్ బి బార్ గా మార్చుకోవాలి ఓకే తర్వాత నెక్స్ట్ చెప్పండి బి బార్ సిడీలో ఏం మిస్ అయిందండి ఏ మిస్ అయింది అంటే ఏ ప్లస్ ఏ బార్ గా తెచ్చుకోవాలి ఓకే నెక్స్ట్ ప్లస్ ఏ బార్ సి బార్ డి మిస్ అయినది ఏంటి బి ప్లస్ బి బార్ ఓకే సో వీటిని ఇంటూల్ చేసేసుకోండి ఇంటూ చేసి సింప్లిఫై చేయండి ఎక్స్ప్రెషన్ కామన్గా ఉండేది వాళ్ళని తీసేయండి ఏ బార్ బి బార్ డి బార్ చెయ్యండి ఇంటూ చేయండి సార్ చెప్పేయండి నాకు ఏ బార్ బి డి బార్ ఏంటండి సి ప్లస్ ఏ బార్ బి డి బార్ సి బార్ ఓకే ఏసిడి ఏసిడిబి ఓకే ACD B dash. ఏసిడి బి డాష్ B dash CDA. B dash CD A dash. A dash C dash BB. A dash C dash బి డాష్ DB. సిడి ఏ బార్ ఇక్కడి వరకు వచ్చానండి నేను ఇంకా నెక్స్ట్ టర్మ్స్ ఏమున్నాయి ఏ బార్ సి బార్ డిబి కామన్ టర్మ్స్ ఏముంటాయి వాటిని నెగ్లెక్ట్ చేయండి ఎందుకంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత మామూలుగా బులియన్ ఆల్జీబ్రా ప్రకారం ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత ఎవరైనా చెప్పండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అండి బులియన్ ఆల్జీబ్రాలో పావని మేడం ఎక్స్ ప్లస్ ఎక్స్ సీను సార్ తేజ మేడం నాగభూషణ్ సార్ చెప్పండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x కాదు సార్ ఎక్సే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్సే బులియన్ ఆల్జీబ్రాలో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ ఏ ప్లస్ ఏ ఓకేనా బులియన్ ఆల్జీబ్రా రూల్స్ ఉంటాయన్నమాట ఆ రూల్స్ ప్రకారము ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏనే ఏ ఇంటూ ఏ అన్నా ఏనే అన్నమాట ఏ ఇంటూ ఏ అన్నా ఏ ప్లస్ ఏ అన్నా ఏనే అలాగే 1 ప్లస్ ఏ అన్నా ఏనే 1 ప్లస్ ఏ అన్నా ఏనే అలాగే 1 ఇంటూ ఏ అన్నా ఏనే సో అందరూ బులియన్ ఆల్జీబ్రా రూల్స్ అని ఒక 14 ఉంటాయి అవన్నీ బట్టి కొట్టుకోవాల్సిందే మనం అంటే 1 ఇంటూ ఏ బులియన్ ఆల్జీబ్రా రూల్స్ అన్నమాట 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏనే ఎందుకు ఇక్కడ 1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అయ్యింది అంటే ట్రూ ప్లస్
సంథింగ్ ట్రూనే కదా. సో అట్లా 1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. ఓకేనా. సో 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏనే, ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏనే. సో ఇక్కడ ఏమైనా కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. కామన్ టర్మ్స్ ఉంటే ఒకటిగానే రాసుకోవాలి వాటిని. ఏ బార్ బి డి బార్ సి అనేది ఎక్కడున్నా ఉందా, ఏ బార్ బి డి బార్ సి అనేది ఎక్కడన్నా ఉందా సేమ్ టర్మ్. ఎక్కడైనా కామన్ టర్మ్స్ ఎక్కడైనా వచ్చాయా, 2-3 చోట్ల కామన్ టర్మ్స్ ఏమన్నా వచ్చాయా చూసారా? రాలేదండి. ఎక్కడ కామన్ టర్మ్స్ వస్తే ఏం చేయాలి, ఒకటిగా మార్చుకోవాలి. ఎందుకు, ఏ ప్లస్ ఏ ఏనే కాబట్టి ఒక కామన్ టర్మ్ ఇంకో కామన్ టర్మ్ ఏమవుతుంది, సేమ్ కామన్ టర్మే అవుతుంది. సో కామన్ టర్మ్స్ లేకపోతే వీటికి బైనరీ నెంబర్స్ రాసేయండి. ఏ బార్ అంటే ఎంత అండి 0, బి అంటే ఎంత 1, ఇది సిడి బార్ లోకి మార్చండి సార్. ఇలా ఉంది కదా, ఇది ఏంటి ఫస్ట్ ఏంటి సి, తర్వాత ఏంటి డి బార్. ఇలా మార్చండి కరెక్ట్ ఫామ్ లోకి, ఏబిసిడి కదా, ఏబిసిడి ఫామ్ లోకి మార్చండి. ఓకేనా. సి అంటే ఎంత ఉందండి 1 ఉంది, డి బార్ అంటే ఎంత ఉంది 0 ఉంది. 0110కు బైనరీ నెంబర్ ఎంత అండి 6. అంటే ఇక్కడ 6 పొజిషన్ లో ఏం చేయాలి, 6th పొజిషన్ 0 1 2 3 4 5 6 ఎక్కడుందండి, దిస్ ఇస్ ద 6. ఓకే 0 to 6. ఒక నిమిషం ఉండండి, దీన్ని వదిలిపెట్టేశాను నేను. ఒక నిమిషం ఉండండి, ఫస్ట్ దాన్ని వదిలిపెట్టేశాను. ఇక్కడ ఏంటి 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే. సో ఇప్పుడు మనకు 0110 అంటే 6 కదా, 6కి ఒక సర్కిల్ వేసేయండి, 6కి ఒక సర్కిల్ వేసేయండి. సో సర్కిల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది బైనరీ నెంబర్ చెప్పండి, కరెక్ట్ ఫామ్ లో రాసుకోండి. 0 0 0 సి బార్ డి బార్ అండి, డి బార్ సి బార్ కాదు, పొజిషన్స్. 0 ఏంటండి బైనరీ నెంబర్ ఇక్కడ చెప్పండి, 0 1 0 0. 0100 ఎంత అండి 4. సో 4 వేసేయండి. ఓకే. సో 4కి సర్కిల్ వేసేయండి, ఆల్రెడీ 6కి వేసాను, తర్వాత 4కి. ఏసీడిబి అంటే ఏంటండి, అన్ని 1లు, అన్ని 1లు అంటే 4 1s అంటే 15, 4 1s అంటే 15. తర్వాతది ఎంత అండి ఏసీడి బి బార్, మామూలు ఫామ్ లోకి తెప్పియండి దాన్ని. ఏబి బార్ సిడి ఉంది, ఇక్కడ ఏబి బార్ సిడి ఉంది. ఏసీడిబి బార్ తీసుకోవకండి, నీట్ గా తీసుకోండి. ఏబి బార్ సిడి ఉంది, ఏబి బార్ సిడి అంటే 1011. 1011 చూడండి బైనరీ నెంబర్ ఎంత 1011 కు, 11 అనుకుంటా కదా. ఎస్ 1011. ఓకే. సో తర్వాతది ఏంటండి బి బార్ సిడిఏ, బి బార్ సిడిఏ అంటే ఎంత 1011. సో ఇక్కడ కూడా ఇదే కామన్ లేదన్నారు, కామన్ ఉంది. ఏసీడి బార్ బి బార్ సిడిఏ అన్నా ఏసీడి బి బార్ అన్నా సేమే కదండి. ఇలా కామన్ లేదన్నారు మీరు, కామన్ ఉంది సార్. ఈ రెండు కామన్, ఒకటే తీసుకోవాలి. తర్వాతది ఏమొచ్చిందండి, తర్వాతది బి బార్ సిడి ఏ బార్, బి బార్ సిడి ఏ బార్. ఇది కూడా ఇక్కడ కామన్ ఉంది చూడండి లాస్ట్ లో, ఏ బార్ సిడి బి బార్ అని. బి బార్ సిడి ఏ బార్ అన్నా ఏ బార్ సిడి బి బార్ అన్నా సేమే కదండి. ఇది కూడా కామనే. సో ఈ రెండు టర్మ్స్ మనం తీసుకోవాల్సినది. ఒకసారి చెప్పండి ఈ రెండు టర్మ్స్ కు వాల్యూస్. 0 0 0
0 1. ఈ రెండు కామన్ కాదండి. ఇక్కడ ఏ బార్ సి బార్ డిబి బార్ ఉంది. ఇక్కడ ఏముంది ఏ బార్ సి బార్ డిబి ఉంది. ఓకేనా డిబి ఉంది. ఇక్కడ ఏంటి 0011 ఇది 0011 ఇది 001 001 అంటే 1 0011 అంటే 3. సో ఇలా వస్తాయి వాల్యూస్. ఓకేనా సో మీరు ఇంకా కూర్చొని నీట్గా చెయ్యండి. ఇక్కడ ఇదొక టర్ము ఇదొక టర్ము ఇదొక టర్ము 3 ఇది రెండు కామన్ కాబట్టి 4 ఇవి రెండు కామన్ కదా. ఇవి రెండు కామన్ అండి. ఏ బార్ బి బార్ సిడి ఏ బార్ బి బార్ సిడి వేరు ఏ బార్ బి బార్ సిడి ఇది కూడా వేరండి. ఏ బార్ బి బార్ సిడి ఏ బార్ బి బార్ సిడి చెప్పారండి. ఏ బార్ బి బార్ సిడికి 0011 0011 ఏ బార్ బి బార్ సిడి వేరు 0011 ఇది ఏ బార్ బి బార్ ఏ బార్ బి ఏ బార్ బి ఏ బార్ బి అంటే ఎంత 0 1 0 1 0101 అంటే 5 కూడా వస్తా ఉంది. సో 5 కు సర్కిల్ వేయండి. ఇవి వేయండి సార్. ఇక్కడ ఇది కామన్ కాదు ఇది కామన్ కాదు ఇది కామన్ కాదు. ఎన్ని 3 6 మొత్తం ఎన్ని వచ్చినాయండి 6 వచ్చినాయి 6 7 వచ్చినాయా నేను ఎక్కడన్నా వదిలిపెట్టానా దీన్ని 2 ఇవి 2 4 5 6 7 8 8లో 2 కామన్ అయితే కదా 7 వస్తాయి. ఓకే సో 7 వస్తాయండి. నేను ఏదైనా వదిలిపెట్టానేమో చూసి చెప్పండి మీరు. 1 వచ్చిందండి మీరు చేసినింటే ఏం నెంబర్స్ వచ్చినాయో చెప్పండి. బైనరీ నెంబర్స్ ఏమేమి వచ్చినాయి మీరు చేసినింటే 1 వచ్చిందండి. తర్వాత 1 4 5 6 1 దిస్ ఇస్ ద ఏంటి ఏ బార్ బి డి బార్ సి ఏ బార్ బి డి బార్ సి అంటే 0 సార్ సీను సార్ చేశారా 0 1 0 0 1 1 0 0 1 1 0 ఎంత అండి ఫస్ట్ది ఎంత 0 1 1 0 6 తర్వాతది ఎంత 4 తర్వాతది 15 ఇక్కడ వరకు ఓకే. దీనికి చెప్పండి 1 0 1 1 ఎంత దీనికి వేసేసాం 11 అని వేసాం. దీనికి ఎంత అండి దీనికి ఏ బార్ బి బార్ సిడికి ఏ బార్ బి బార్ సిడి అంటే ఎంత 0 0 1 1 0 0 1 1 అంటే ఎంత అండి 3 ఇదిగోండి ఇక్కడ 3 ఉంది 3కి వేసాం 3 ఓకే. సో తర్వాతది ఏంటండి తర్వాతది ఏంటండి ఏ బార్ సి బార్ డిబి అంటే ఏంటి ఏ బార్ అంటే 0 బి అంటే 1 సి బార్ అంటే 0 1 0 1 0 1 0 1 0 1 అంటే 5 కూడా పెట్టేశాము. తర్వాతది ఏ బార్ బి బార్ ఏ బార్ బి బార్ అంటే 0 0 1 వస్తుంది. ఏ బార్ బి బార్ 0 0 1 1 వస్తుంది 0 0 1 1 0 0 1 1 కూడా పెట్టాము. 7 సరిపోయినాయండి 7 సరిపోయినాయి. చూడండి 7 ఏమొచ్చాయో 1 3 4 5 6 11 15 వచ్చాయండి. సో మీకు ఎస్ఓబి ఫామ్ లో కన్వర్ట్ చేయడం వచ్చిందండి. ఉన్నారా ఒక్కొక్కరు చెప్పేయండి త్వరగా అయిపోయిందా ఇంకా దీనికి ఇది చేయడం వచ్చు కదండి. సో వాల్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయడం వచ్చు కదా అండి. ఇక్కడ ఏంతో చెప్పేయండి ఒకసారి 08 0 తర్వాతది d1 సి బార్ ఓకే సి బార్ 0 తర్వాత తర్వాత సి బార్ సి బార్
లాస్ట్ సి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైనాయా ఇలా చేయాలి అని? ఒకవేళ ఇలా ఇస్తే కొంచెం డిఫికల్ట్, దీన్ని ఏం చేయాలి? ఎస్ఓపి ఫామ్ లోకి స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ అంటారు. స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ అంటే మిస్ అయిన నెంబర్ ను సి ప్లస్ సి బార్ ఏది మిస్ అయితే దాన్ని అలా రాసుకోవాలి. ఓకేనా? సో అది 8 to 1 మల్టీప్లెక్సర్ ను కన్స్ట్రక్ట్ చేయడం. అలాగే చెప్పాను 4 to 1 మల్టీప్లెక్సర్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో కూడా చెప్పాను. సో ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చాలా ఈజీ క్వశ్చన్, యాక్చువల్ గా అయితే చాలా ఈజీ సాల్వ్ చేయడం. ఓకే, సో ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే లీవ్ అయిపోదాము. ఇది మల్టీప్లెక్సర్ లో. రేపు కొన్ని టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి నెక్స్ట్ క్లాస్ లో. అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు నౌ?